లావణ్య కేసు సమాజానికి చాలా సవాళ్లు విసురుతోంది. కొత్త ప్రశ్నలు మాత్రం రేకెత్తుతున్నాయి. నిజంగా అవును. పిల్లల పెంపకం కావచ్చు, అసలు ఏంటి ఇలా జరుగుతుందని మాత్రం చాలా మంది ఆలోచిస్తున్నారండి. హలో హలో, ఎవరండి? ఆంధ్రప్రభ అండి. అవునండి. అదే లావణ్య ఇష్యూ మాట్లాడుతున్నారు కదా, ఆ, సిరిపేట నుండి. ఆహా, చెప్పండి. అదే అండి, అదే అసలు అంత ఘోరంగా మాట్లాడుతున్నారు. అసలు ఏం మెసేజ్ ఇస్తుంది సమాజానికి? నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడే ఇద్దరు మగపిల్లలు ఉన్న తండ్రి కూడా ఫోన్ చేసి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మగపిల్లలండి అని చెప్పి ఆయన కూడా భయపడ్డాడు. బట్ ఏంటంటే మన చుట్టూ సమాజంలో అందరూ మనలాగే ఉండరు కాబట్టి మనమేమంత భయపడాల్సిందేం లేదండి. అంటే ఎవరు పెరిగిన పరిస్థితులు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళకున్న సరౌండింగ్స్, వాళ్ళకున్న ఎయిమ్స్ కావచ్చు, వాళ్ళ లక్ష్యాలు అవన్నీ అలాంటివి. బట్ మన పిల్లలు మనం ఉండే పరిస్థితులు వేరండి. మీరు ఏం చేయాలంటే రిపోర్ట్ కొట్టేయండి ఆవిడ కనిపించకుండా. ఇక అంతే, పిల్లలకు కూడా చూడండి ఇవ్వకండి. ఎందుకంటే ఇదేమి సమాజానికి పిల్లలకి ఉపయోగపడే సబ్జెక్ట్ కూడా కాదండి వాస్తవానికి. కాకపోతే ఏంటంటే మనమందరం కూడా ఏంటి ఇలా ఉన్నారా జనము ఆడపిల్లలని మనం మాట్లాడుకోవడం, అందులో డ్రగ్స్ అనేది ఉండడము, ఇంకా కాల్ రికార్డ్స్, మల్టిపుల్ రిలేషన్స్ లాంటివి ఇవన్నీ ఉండేసరికి ఒక హీరో రాజ్ తరుణ్ అనే వ్యక్తిని ఒకప్పుడు మనం మన ఇంటి పక్కన పిల్లోడు అన్నట్టుగా చూసుకున్నాం కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. కానీ బట్ ఇలాంటి విషయాల్ని మన వ్యక్తిగత జీవితాలకి మాత్రం అన్వయించుకోవద్దండి దయచేసి. మన పిల్లలు బాగా పెరుగుతారు. ఏం పర్వాలేదండి, పోలీస్ వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, మన చుట్టూ చాలా ప్రొటెక్షన్ జోన్ లో మనం ఉన్నాం. మనం కూడా అది గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళని చూసి మనం భయపడక్కర్లేదు. మన చుట్టూ ఎన్నో ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ ఉన్నాయండి. జనం కూడా చూసారా, ఇష్యూ క్లోజ్ అయిపోతుందండి. ఇది చాలా దగ్గరకు వచ్చేసింది. చాలా దగ్గరకు వచ్చేసింది. కొత్త మలుపు తిరుగుతుందంటే మరి అంతే. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, చేసుకున్నాడని ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు కొత్తగా ఈ పుస్తల తాడు కథ వచ్చింది. రేపు పుస్తల తాడు ఏది అని అడుగుతారు కదా, సో పెట్టేసుకుంటాంలేండి. నేను కూడా పెట్టేసే వచ్చాను. ఇప్పుడు బీరువాలు అలా ఉంటాయి కదా, అందరూ వేసుకొని తిరగరు కాబట్టి అఫ్ కోర్స్ దాన్ని మనం తప్పు పెట్టాల్సింది లేదు. బట్ అదే బీరువాలో ఉన్నది ఏది అని చూపించమనే పరిస్థితి వస్తుంది కాబట్టి ఒక 2-3 రోజులు 2-3 అడుగులు ఇంకా ముందుకేసేసి ఇప్పుడు చోరీ అని, పైగా చోరీ కేసు మాల్వి తర్వాత రాజ్ తరుణ్ మీద ఆరోపణలు చేస్తే ఇప్పుడు ఎలాగో పోలీసులు పిలవాలి కదా వాళ్ళని. మనం ఇవన్నీ అన్నమాట ఆలోచించాల్సింది. అంటే ఇవన్నీ మైండ్ గేమ్స్ అండి. మీరేం భయపడకండి, మీ పిల్లలు చాలా బాగా పెరుగుతారు. దట్టు పోలీస్ ఫ్యామిలీ అంటున్నారు, ఏం పర్వాలేదండి. చాలా మంచి ప్రొటెక్షన్ జోన్ లో ఉన్నట్టే మీలాంటి పేరెంట్స్ ఉన్నారు కాబట్టి. ఓకేనా? సరే అండి, థ్యాంక్ యూ. నేనే కౌన్సిలింగ్ ఇచ్చేసినట్టున్నాను పాపం. అంతే కదండి. పుస్తల తాడు అనేది ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చింది ఈ చోరీ కథలోకి? అసలు కాదండి, ఇన్ని రోజులు గుర్తురాని మంగళసూత్రాలు ఇవాళ ఎందుకు గుర్తొచ్చాయి? ఇవాళ ఎందుకు గుర్తొచ్చాయి? తను వార్తల్లో ఉండటానికి ఇష్టపడుతుందండి. కరెక్టే, వార్తల్లో ఉండడానికి, పైగా రాజ్ తరుణ్ని రప్పించడానికి కావచ్చు. హలో, ఎవరండి? హలో, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి మేడం. రాజ్ తరుణ్‌ది దాదాపు 2 మంత్స్ నుంచి. అవునండి, 3 మంత్స్ అయిపోయింది. అసలు ఆ ప్లింటీ లాంగ్వేజ్ కానీ, ఆ మాటలు కానీ అసలు ఇంకా అంటే నాకు కొన్ని తెలియదు. ఇప్పుడు మీడియాలో సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు మేడం గారు, కృష్ణ కుమారి గారు, కొంతమంది ఆమె కేసు పెట్టి చేయొచ్చు కదా మేడం. నేను మేడంకి ఇస్తున్నాను, మాట్లాడండి ఒకసారి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఇన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి మేడం. అంటే మీ ద్వారా ఏమైనా చేయగలిగేది ఏమైనా ఉంటే, డ్రగ్స్ పెడ్లర్ ఇవన్నీ అంటున్నారు. ఒకసారి వాళ్ళందరూ చేసి మనం కేసు పెడితే ఏమైనా అవుతుంది కదా మేడం? చిన్న డౌట్ మేడం. కరెక్టే అండి, మీ ఆలోచన కూడా సమంజసమైన ఆలోచన. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అండి, ఆల్రెడీ డ్రగ్స్ కేసు నడుస్తుంది. అవును మేడం. ఇప్పుడు ఈ రాజ్ తరుణ్ మీద ఈమె పెట్టిన కేసు కూడా మొన్న ఛార్జ్ షీట్ వేశారు. అవును మేడం. ఇప్పుడు తను రాజ్ తరుణ్ సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితి ఉన్న ప్రతిసారి ఆమె ఇలాగే హంగామా చేస్తుంది. దానిని కొన్ని ఛానల్స్ ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. ఆ డ్రామాని రక్తి కట్టిస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీనండి, ఇప్పుడు రేపు 12వ తారీఖున అంటే రేపే ఒక సినిమా రిలీజ్ అవబోతుంది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మాట్లాడతాను అని రాజ్ తరుణ్ అంటున్నాడు. అతను మాట్లాడిన తర్వాత ఎలా ఉంటది వాతావరణం అనేది మనకి ఇంకా తెలియదు. రాజ్ తరుణ్ వచ్చినా గానీ అసలు ఆమె మాట్లాడే మాటలు తట్టుకోలేడు నాకు తెలిసి రాజ్ తరుణ్. అవునండి, అవును, తట్టుకోలేడు. అందుకనే రాకపోవడానికి కూడా
అని అనుకుంటున్నాడో లేకపోతే కానీ మీకు ఒకటి అర్థం కావాలండి, అసలు రాస్తరునే ఈమెని గనక మీరు ఒక క్రిమినల్ గానో ఒక పాము గానో మీరు అనుకుంటే గనక పెంచి పోషించిందే రాస్తారు. మేడం ఇప్పుడు ఒక దాంట్లో దిగినాక బయటికి రాలేకపోతున్నారు. ఎందుకండి అతని తప్పులు కూడా ఉన్నాయండి. అతను ఇప్పుడు మనం ఎవ్వరు పూర్తిగా తప్పు ఎవ్వరు పూర్తిగా కరెక్ట్ అనుకోవటానికి లేదండి ఇక్కడ. కాకపోతే ఈ రోజు ఆ అమ్మాయి అలా రోడ్డును బట్టి మాట్లాడుతుంది కాబట్టి ఆ అమ్మాయి ఇంత తప్పు అమ్మాయి అని అనిపిస్తుంది. తప్పు పనులు కూడా చేసింది ఆ అమ్మాయి, కాదని అనట్లేదు. కానీ ఈ అమ్మాయి ఈ విధంగా పెరిగి పెద్ద అవ్వడానికి ఈ పరిస్థితిలో ఆ అమ్మాయి ఉండటానికి కానీ ఇంతమంది నష్టపోవటానికి కూడా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో రాస్తారని కూడా కారణమే. బ్రాహ్మణ్ ఏంటండి? కాదండి, ఇక్కడ కులం ప్రశ్న లేదండి. అసలు మీరు అలా మాట్లాడకండి. ఒక్కటే ఇక్కడ జరిగింది ఏంటంటేనండి, అతనిది కొంచెము ఆధారపడే మనస్తత్వం. ఈ ఆధారపడే మనస్తత్వం ఆడవాళ్ళల్లోనూ ఉంటారు, మగవాళ్ళల్లోనూ ఉంటారు. కాకపోతే మగవాళ్ళల్లో కొంచెం తక్కువ ఉంటారు. అయితే ఇతను ఆ మనస్తత్వం అయ్యేసరికి ఇతని బలహీనతని అమ్మాయి తన బలంగా చేసుకొని తనకు నచ్చినట్లుగా అతన్ని ఆడించుకోవడం మొదలెట్టింది. ఎప్పుడైతే ఈమెతో కష్టము అని అనుకున్నాడో, ఇంకొక ఇప్పుడు మనం సముద్రంలో పడి కొట్టుకుపోతా ఉంటాం. ఫస్ట్ గడ్డిపోచ దొరికినా పట్టుకుంటాం, లేదు పెద్ద కర్ర దొరికినా పట్టుకుంటాం, లేదు ఇంకొక పడవ దొరికినా లేకపోతే ఇంకొక వ్యక్తి దొరికినా మనం పట్టుకుంటాం కదా. అలా అయిపోయింది రాజతరుణ్ పరిస్థితి. అది అందుకోసం ఏంటి అంటే అతను ధైర్యం తెచ్చుకొని ఈరోజు తన పోరాటం తను చేసుకోగలగాలి. చేసుకున్న రోజున లావణ్య విషయాలు, తనకు తెలిసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడి కోర్టులో చెప్పుకుని, ఇది కొంచెం ఫైటేనండి. ఇప్పుడు 11 సంవత్సరాలు నేను రమ్మంటారా అని అడిగింది. సంథింగ్ అవునండి, మళ్ళీ ముంబై వెళ్ళి అంతకు ఇష్యూ చేయాల్సిన అవసరం ఏంటి మేడం? అవును అదే మేము కూడా ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరు మాలో మనోత్తర రాజులు ఉన్నారు అడిగాడు వస్తుంది, వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళిద్దరు వేరే ఉన్నారు అని చెప్పి వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారన్నది. ఇప్పుడు ఈవిడ బాధ ఏంటంటే, ఓ పక్కన మస్తాన్ సాయి జైల్లో ఉన్నాడు, ఓ పక్కన ప్రీతి ఎదురు తిరిగింది, ఉదయ్ ఎదురు తిరిగాడు, చింటూ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఓ పక్కన వాళ్ళిద్దరునేమో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నేను ఒక్కదాన్నే నష్టపోయాను అనే ఫీలింగ్ లో ఉంది ఇప్పుడు ఆమె. అందుకే ఇంత రివోల్ట్ అవుతుంది. అంతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అంటే, ఈ అబ్బాయి అప్రోచ్ అవ్వాలి కదా దాన్ని. అవును, ఈ అబ్బాయి మంచు విష్ణు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నాడు ప్రతిదానికి, ప్రెసిడెంట్ కదా అసలు. అయితే అవును ఈ అబ్బాయి అప్రోచ్ అవ్వచ్చు, మరి ఎందుకు వెళ్ళట్లేదు? అంటే అతను ఏదో సినిమాలు ఉన్నాయి, అవి రిలీజ్ అయిన తర్వాత వెళ్తానంటున్నాడు. చూద్దామండి, ఈ 2-3 రోజులు అయితే తేలిపోతుంది. ఏదో ఇప్పుడు ఎప్పుడేనండి కష్టాలైనా ఎక్కువ కాలం ఉండవు, ఏదో ఒక రోజు ముగింపు వస్తుంది. ఏదో ఒకటి పెడతానే ఉంది, ఎందుకంటే అది కార్డు వాడుతుంది తప్ప అసలు ఏం చేయలేకపోతున్నాడు. అవును, వస్తుంది, ఆ టైం కూడా వస్తుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.